ఉల్లొచ్చే రొట్టె యూట్యూబ్లోనే ఫస్ట్ డీటెయిల్ వీడియో. మీకు ఈ రెసిపీ తెలిస్తే తప్పక కమెంట్ చేయండి. ఇది పాతకాలం నాటి వంటకం. రెగ్యులర్గా మనం చేసే టిఫిన్స్ కాకుండా డిఫరెంట్గా నేను చూపించే ఉల్లొచ్చే రొట్టెను ట్రై చేయండి. మీ మెనూలో ఖచ్చితంగా యాడ్ చేస్తారు. మ్యాంగో సీజన్ కాబట్టి తప్పక ట్రై చేయండి. మామిడి రసంతో టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి రెసిపీ చూసేద్దామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ముందుగా 2 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. పిండిని జల్లించి కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి వేళ్లతో పిండిలో కలిసే విధంగా ఈ విధంగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా పిండిని తడపాల్సి ఉంటుంది. ఈ విధంగా తడిపిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఉంచాలి. మనం మిగతా ప్రాసెస్ చేసే వరకు పిండిని చక్కగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు బియ్యం రవ్వను తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. 2 to 3 మినిట్స్ దూరగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో 2 కప్స్ వాటర్ని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు వేసి మూత పెట్టి నీటిని బాగా మరగనివ్వాలి. మరిగిన వాటర్లో ముందుగా వేయించిన రవ్వను వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. నేను వాడే రవ్వ ఇంట్లో ప్రిపేర్ చేసిందే. బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లులో రవ్వ పట్టించాను. ఒకవేళ అంత టైం తీసుకోలేము అంటే అప్పటికప్పుడు 1 కప్పు బియ్యం తీసుకొని బియ్యాన్ని వేయించి బరకగా మిక్సీ పట్టండి. ఈ విధంగా బాగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్టవ్ని కంప్లీట్గా సిమ్లోనే 5 మినిట్స్ వరకు మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాలి. ఉల్లొచ్చే రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి రవ్వను కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ టైంలో మనం చట్నీ చేసుకుందాం. అందుకోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా మీడియం సైజులో కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసి మూత పెట్టి 2 to 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. టమాటో ముక్కలు వేసి ఆలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లో లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి వాటర్ని మరగనివ్వాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకొని చట్నీ యొక్క కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాగా తిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సిమ్లోనే 3 మినిట్స్ వరకు ఉడికించాలి. దీనినే బేసన్ బొంబాయి చట్నీ అంటారు. మీ ప్రాంతంలో ఈ చట్నీని ఏమని పిలుస్తారో తప్పక కమెంట్ చేయండి. మామిడి పానకం చేయడానికి మామిడి పండు ముక్కలు ఇలా కట్ చేసి స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. పూరి దోశలనే కాదు, ఇప్పుడు మనం చేసుకునే ఈ రొట్టెలో కూడా ఇదే సూపర్ కాంబినేషన్. మనం ముందుగా ఉడికించిన రవ్వ కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి బాగా చేతితో కలపాలి. ఇప్పుడు మైదాపిండిని తీసుకొని పీటపై కొద్దిగా ఆయిల్ రాసి చిన్న పూరిలా తాల్చాలి. ఇందులో ఈ సైజు ఉడికించిన బియ్యం రవ్వ ముద్దను ఉంచి చూపించిన విధంగా క్లోజ్ చేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి మీకు కావాల్సినంత పల్చగా తాల్చుకోవచ్చు. ఇప్పుడు పెనంపై ఉల్లొచ్చే రొట్టెను వేసి 2 వైపులా ఆయిల్ రాస్తూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్ట్గా ఉండే ఉల్లొచ్చే రొట్టెను ప్రిపేర్ చేసుకుని బాంబే చట్నీ అలాగే మ్యాంగో పానకంతో ఎంజాయ్ చేయండి. రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.